గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి జియోమెట్రీ. ఎవరైతే ఇప్పుడే జియోమెట్రీ స్టార్ట్ చేసారో వాళ్ళు ఫస్ట్ కొన్ని బేసిక్ డెఫినేషన్స్ అనేవి నేర్చుకోవాలి. ఈరోజు వీడియోలో నేను లైన్స్, యాంగిల్స్ మీద జస్ట్ బేసిక్ డెఫినేషన్స్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి స్ట్రెయిట్ లైన్. స్ట్రెయిట్ లైన్ అంటే ఏంటిదంటే కింద ఒక డెఫినేషన్ చదివాను కదా, అది చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? స్ట్రెయిట్ లైన్ అంటే ఏంటిదంటే ఏ లైన్ దట్ గోస్ ఇన్ వన్ డైరెక్షన్ వితౌట్ బెండింగ్. అంటే లైన్ అనేది స్ట్రెయిట్ డైరెక్షన్లో వెళ్తుంది, ఎలాంటి బెండింగ్ లేకుండా. దాన్ని మనం స్ట్రెయిట్ లైన్ అని అంటాం. అక్కడ నేను ఒక చిన్నగా డ్రా చేసిన చూడండి. నెక్స్ట్ వచ్చేసి లైన్ సిగ్మెంట్. లైన్ సిగ్మెంట్ అంటే ఎ లైన్ సిగ్మెంట్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్స్, ఇట్ కాంట్ బి ఎక్స్టెండెడ్ ఇన్ ఎనీ డైరెక్షన్. లైన్ సిగ్మెంట్కి ఇక్కడ టూ ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, సో లైన్ అండ్ సిగ్మెంట్ అనేది ఎక్స్టెండ్ అవ్వదు అని చెప్తుంది. దీన్ని మనం లైన్ సిగ్మెంట్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి రే. రే అంటే ఒక సైడ్ ఎండ్ పాయింట్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో యారో ఉంటుంది. యారో అనేది దేన్ని డినోట్ చేస్తుంది అంటే ఆ లైన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అన్నట్టు. ఏ రే కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ, డినోటెడ్ బై యారో. ఆన్ అదర్ సైడ్ వీ హ్యావ్ ఎండ్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఇలా స్ట్రైట్గా ఉన్నాయి. ఓకేనా? టూ ప్యారలల్ లైన్స్, టూ లైన్స్ ఉంటే వీటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. టూ లైన్స్ దట్ నెవర్ మీట్ ఈవెన్ ఇఫ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్. అంటే ఈ టూ లైన్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతాయి కానీ ఎప్పటికీ కలుసుకోవు అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే టూ లైన్స్ క్రాస్ ఈచ్ అదర్ ఎట్ ఎ పాయింట్ షేర్ కామన్ పాయింట్. అంటే ఇక్కడ కామన్ పాయింట్ ఓ దగ్గర ఒకటేసారి ఇంటర్సెక్ట్ అవుతాయి, దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్వర్సల్ లైన్స్. ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటే ఏంటిదంటే ఎ లైన్ దట్ ఇంటర్సెక్ట్ టూ ఆర్ మోర్ ప్యారలల్ లైన్స్ అట్ డిఫరెంట్ పాయింట్స్. అంటే ప్యారలల్ లైన్స్ని ఇంటర్సెక్ట్ అవుతాయి డిఫరెంట్ పాయింట్స్ అక్కడ, దాన్ని మనం ట్రాన్స్వర్సల్ లైన్స్ అని అంటాం. ఓకేనా? నేను జస్ట్ చిన్న చిన్న డెఫినేషన్స్ అనేవి ఇచ్చాను, ఎందుకంటే మీకు ఇది చూసినప్పుడు ఏదన్నా ఒక నోట్బుక్లో మీరు రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. జస్ట్ ఫిగర్ చూసి చెప్తే మర్చిపోతారు, అదే జస్ట్ మీరు రాసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను రాశాను. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటిది? టూ లైన్స్ దట్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ఎ రైట్ యాంగిల్ 90 degrees. ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ 90 degrees. దీన్ని మనం పర్పెండిక్యులర్ లైన్. ఇది పర్పెండిక్యులరే, ఇది పర్పెండిక్యులర్. ఓకేనా? నెక్స్ట్ కాంకరెంట్ లైన్స్. కాంకరెంట్ లైన్స్ అంటే ఏంటిదంటే టూ ఆర్ మోర్ లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ వన్ కామన్ పాయింట్. ఈ మధ్యలో ఉంది కదా, ఇది కామన్ పాయింట్. ఇక్కడ చూస్తే ఇక్కడ 1 2 3 4 లైన్స్ అనేవి ఒకటే పాయింట్ కామన్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, సో దాన్ని మనం కోకరెంట్ లైన్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి కోప్లానర్. కోప్లానర్, కోలీనియర్. ఓకేనా? ఇవి టూ సిమిలర్ వర్డ్స్ కాదు, బట్ చాలా వరకు సిమిలర్లా ఉంటాయి అనుకుంటారు. ఓకేనా? కోప్లానర్ అంటే ఏంటిదంటే లయింగ్ అండ్ సేమ్ ప్లేన్. ఓకేనా? ఎనీ పాయింట్స్, లైన్స్ ఆర్ షేప్స్ డ్రాన్ అనే ఫ్లాట్ సర్ఫేస్ ఆర్ కోప్లానర్. ఇక్కడ నేను 3 సెంటెన్సెస్ రాశాను కదా, ఎందుకు రాశానంటే మీకు అర్థం అవ్వాలనేసి రాశాను. అంటే ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద మనం పాయింట్స్, లైన్స్ కానీ ఏదైనా ఒక షేప్ డ్రా చేస్తే దాన్ని మనం కోప్లానర్ అని అంటాం. కొలీనియర్ అంటే ఏంటిదంటే ఒకటే స్ట్రేట్ లైన్ మీద పాయింట్స్ని మనం పెడితే దాన్ని మనం కొలీనియర్ అని అంటాం. లైన్ ఆన్ సేమ్ స్ట్రేట్ లైన్ ఏబిసి ఆర్ ఆన్ వన్ స్ట్రేట్ లైన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కొలీనియర్. ఓకేనా? కోప్లానర్ అంటే సేమ్ ప్లేన్, కొలీనియర్ అంటే స్ట్రేట్ లైన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యాంగిల్. యాంగిల్ అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ అంటే ఏంటిదంటే వెన్ టూ రేస్ హ్యావ్ సేమ్ స్టార్టింగ్ పాయింట్ ఆర్ ఎండింగ్ పాయింట్ ద యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్. అంటే టూ రేస్కి స్టార్టింగ్ పాయింట్, టూ రేస్కి ఎండింగ్ పాయింట్. యాంగిల్ అంటే మనందరికీ తెలుసు, ఇలా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఒక లైన్, మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో టూ స్టార్టింగ్ పాయింట్స్ లేకపోతే టూ ఎండింగ్ పాయింట్స్, దాన్ని మనం యాంగిల్ అని అంటాం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఓకేనా? టైప్స్ ఆఫ్ యాంగిల్స్లలో ఫస్ట్ మీరు యాంగిల్స్ చదువుకునేటప్పుడు ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్లో కంపల్సరీగా ఎందుకంటే కొన్ని అడిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకుంటే
మీకు ఈజీ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటిదంటే లెస్ దెన్ 90 degrees ఉంటుంది. దాన్ని మనం అక్యూట్ యాంగిల్ అంటాం. స్మాల్ యాంగిల్ ఓకేనా, 30 degrees, 45 degrees, 60 degrees వీటిని మనం అక్యూట్ యాంగిల్ అని అంటాం. రైట్ యాంగిల్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ అంటాం. ఎల్ షేప్ లాగా కనిపిస్తుంది ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటిదంటే మోర్ దెన్ 90 degrees బట్ లెస్ దెన్ 180 degrees. అంటే 90 degrees అబోవ్ 180 degrees కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం అబ్స్ట్యూట్ యాంగిల్ అంటాం. 120 degrees, 150 degrees అనేది ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్ట్రేట్ యాంగిల్. స్ట్రేట్ యాంగిల్ అంటే ఏంటిదంటే యాంగిల్ ఈక్వల్స్ టు 180 degrees. 180 degreesకి ఈక్వల్గా ఉంటే దాన్ని మనం స్ట్రేట్ యాంగిల్ అని అంటాం ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే యాంగిల్ గ్రేటర్ దెన్ 180 degrees. అంటే 180 degrees కన్నా గ్రేటర్ ఉండి లెస్ దెన్ 360 ఉంటే దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటాం ఓకేనా. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 angles whose sum is 90 ఓకేనా. 2 angles సమ్ 90 వస్తే కాంప్లిమెంటరీ అంటాం. సప్లిమెంటరీ అంటే 2 angles సమ్ 180 ఓకేనా. కాంప్లిమెంటరీ అంటే 90, సప్లిమెంటరీ అంటే 180. 2 angles sum is 180. నెక్స్ట్ అడ్జసెంట్ యాంగిల్. అడ్జసెంట్ యాంగిల్ అంటే ఏంటంటే యాంగిల్ 1 ఇక్కడ నేను రాసాను చూడండి, యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 ఆర్ అడ్జసెంట్ యాంగిల్ సిన్స్ దే హ్యావ్ వన్ సైడ్ కామన్ బిట్వీన్ దెమ్. వన్ సైడ్ అనేది కామన్గా ఉంటే మనం దాన్ని అడ్జసెంట్ యాంగిల్ అని అంటాం. ఇక్కడ 2 చూడండి, ఈ 2 లైన్ ఈ 1కి ఇక్కడ సి చూడండి, ఆరోని ఇక్కడ సి పెట్టాను కదా, ఇది అనేది దీనికి కామన్గా ఉంది, దీనికి కామన్ ఉంది. సో అందుకే దీన్ని అడ్జసెంట్ యాంగిల్ అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో ట్రయాంగిల్స్ మీద వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.